హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం మోమోస్. చైనీస్ స్ట్రీట్ స్పెషల్ మోమోస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫస్ట్ మనం 200 గ్రామ్స్ మైదా తీసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. పిండి మరీ జారుగా లేకుండా కలుపుకోవాలి. కొద్దిగా గట్టిగా ఉండేటట్లు కలుపుకోవాలి. పక్కన తీసి పెట్టేసేయాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేడైపోయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి, అల్లం బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేడివేడిగా ఉన్నటువంటి ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు బాగా సన్నగా తురుముకున్న క్యాబేజ్ ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ పీసెస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి డార్క్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చాలా తక్కువ సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మిగతా 30% మనం స్టీమ్ చేసుకోవాలి కాబట్టి. సో ముందు మనం కలిపి పెట్టుకున్న పిండి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండితో స్మాల్ సైజెస్ బాల్ చేసుకోవాలి. చాలా స్మాల్ సైజెస్ బాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్క బాల్స్ చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్మాల్ చపాతీ లాగా చేసుకోవాలి. చాలా స్మాల్ చపాతీ లాగా చేసుకోవాలి. పిండి కొద్దిగా చల్లుకుంటూ ఈ విధంగా మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమం మొత్తం ఇలా కవర్ చేసేసేయాలి. మోమోస్ చాలా డిఫరెంట్ టైప్ సైజెస్లో ఉంటాయి. మనకి నచ్చిన షేప్స్లో మనం చేసుకోవచ్చు. నాకు ఈ షేప్స్ చాలా బాగా నచ్చాయి. సో అందుకని నేను ఈ షేప్ చేస్తున్నాను. తర్వాత ఇడ్లీ పాత్ర ప్లేట్ ఉంటుంది. ఇందులో మనం మోమో షేప్స్ మొత్తం చేసిన తర్వాత మోమో షేప్స్ లాగా మనం స్టీమ్ చేసుకోవాలి ఇడ్లీ పాత్రలో. ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి మోమోస్ తయారవుతాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. బాయ్.